ఈ మధ్యకాలంలో ఈ రీవైర్ యువర్ బ్రెయిన్ అని అంటున్నారు. దీన్ని సైన్స్లో న్యూరోప్లాస్టిసిటీ అంటారు. సిగరెట్ స్మోకింగ్, డ్రింకింగ్ ఇలాంటి అలవాట్లు ఉన్నప్పుడు వాళ్ళ బ్రెయిన్ ఒక ప్యాటర్న్స్లో ఉంటుంది. ఈ అలవాట్ల నుంచి బయటపడితే మీరు ఆ కనెక్షన్స్ అనేటివి మెల్లిగా తగ్గిపోతూ ఉంటాయన్నమాట. ఇప్పుడు ఏ అలవాటైతే మీరు మళ్ళీ మళ్ళీ అనుకుంటారో ఉంటే మొదట్లో మన బ్రెయిన్ నమ్మదు, కానీ ఒకసారి అది నమ్మడం స్టార్ట్ చేస్తే దానికి ఒక అలవాటుగా మారిపోతుంది. అలవాటుగా మారినప్పుడు ఆ కొత్త కనెక్షన్స్ ని రీవైరింగ్ అంటారు. మీరు ఫస్ట్ టైం కార్ డ్రైవ్ చేస్తున్నారు అనుకోండి, సో మీరు ఎలా డ్రైవ్ చేస్తారు? ఎక్కడ క్లచ్ ఉందో, యాక్సిలరేటర్ ఉందో, గేర్ ఎక్కడుందో టెన్షన్ అవుతారు కదా. కానీ ఒక 2 నెలలు ఒక నెల మీరు రెగ్యులర్గా కార్ డ్రైవింగ్ ప్రాక్టీస్కి వెళ్ళారనుకోండి, ఆటోమేటిక్గా డ్రైవ్ చేస్తారు, పక్కన ఉన్న వాళ్ళతో మాట్లాడతారు, రోడ్డు పైన వస్తే తిడతారు కూడా ఎవరినైనా. ఇన్ని పనులు ఎలా చేయగలుగుతున్నారు ఒకటేసారి? కార్ డ్రైవింగ్ అనేది మీకు సబ్ కాన్షియస్ బ్రెయిన్లో రిజిస్టర్ అయిపోయింది. దీన్ని స్ట్రాంగ్గా వైరింగ్ అయిపోయింది మీ బ్రెయిన్లో. ఇప్పుడు ఒక మేధావి బ్రెయిన్కి, ఐన్స్టీన్ బ్రెయిన్కి, నార్మల్ మనిషికి బ్రెయిన్కి తేడా ఏంటంటే ఈ రీవైరింగే. వాళ్ళల్లో ఎక్కువ కనెక్షన్స్ ఉన్నాయి, మనలలో తక్కువ కనెక్షన్స్ ఉంటాయి. సో ఈ మేనిఫెస్టేషన్ చేసుకోవాలని చాలామంది అంటుంటారు, మేనిఫెస్టేషన్ చేసుకొని సక్సెస్ఫుల్ అయినారని కూడా చాలామంది అంటుంటారు కదా. అసలు ఎగ్జాక్ట్గా మేనిఫెస్టేషన్ అంటే ఏంటి అండ్ ఇది ఎంతవరకు నిజం? మేనిఫెస్టేషన్ అంటే మనం ఏదైతే అనుకుంటున్నామో దాన్ని రియల్ లైఫ్లో నిజం చేసుకోవడమే మేనిఫెస్టేషన్ అంటారు. సో మీరు మీ సబ్ కాన్షియస్ లెవెల్లో ఏదైతే ఆలోచిస్తారో తెలియకుండా ఆలోచించడం అంటే ఎప్పుడు అంటే మన నిద్ర జారుకునేటప్పుడు లాస్ట్ 5 minutes ఆఫ్ యువర్ డే మీరు ఎలాంటి ఆలోచనలతో పడుకుంటున్నారు, మార్నింగ్ లేచిన వెంటనే ఎలాంటి ఆలోచనలతో లేస్తున్నారు. సో ఈ టైంలో గనక మీరు పాజిటివ్గా ఆలోచించి ఆ టైంలో సబ్ కాన్షియస్ బ్రెయిన్లో రిజిస్టర్ అవుతే గనక డెఫినెట్లీ అది లైఫ్లో నిజం అవుతుంది అంటారు. దిస్ ఈజ్ మేనిఫెస్టేషన్ అనమాట. అయితే ఇలా చేయడం వల్ల మనం ఫోకస్ అనేది ఎప్పుడు, మన ధ్యాస అనేది ఎప్పుడు ఒక పాజిటివ్ వైపు వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తానండి, మనం ఒక కార్ మేనిఫెస్ట్ చేస్తున్నారు అనుకోండి, మీరు ఫస్ట్ ఏం చేస్తారు? వెళ్ళి ఇంటర్నెట్లో చూస్తారా అసలు కార్ ఏంటి, దాని ధర ఏంటి, దాని రేట్ ఏంటి అనేసి. దాని తర్వాత మీరు వీలైతే ఒక టెస్ట్ డ్రైవ్కి వెళ్తారు ఒక 2-3 సార్లు. దాని తర్వాత దాని గురించి ఆలోచిస్తూ పడుకుంటారు. మరుసటి రోజు మీరు రోడ్డు పైన వెళ్ళినప్పుడు అవే కార్లు మీకు కనబడతాయి. అలా అని చెప్పి ఒక్కరోజు రాత్రిలోనే అందరూ ఆ కార్లు కొనుక్కున్నారని కాదు, అవి ఆల్రెడీ రోడ్డు పైన ఉన్నాయి, మన ధ్యాస వాటి పైన లేదు అంతే. సో ఎప్పుడైతే మీ ధ్యాస వాటి పైన వచ్చిందో యూ విల్ స్టార్ట్ సీయింగ్ దోస్ కార్స్ ఇన్ యువర్ రియల్ లైఫ్. సో అవకాశాలు కూడా అంతే. మీరు నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నాకు కష్టాలు ఉన్నాయి, నాకు డబ్బులు లేవు, నేను ఈఎంఐ కట్టాలి, నాకు అప్పులు ఉన్నాయి అని అప్పుల గురించే ఆలోచిస్తే మనకి జీవితంలో అప్పులే ఎదురవుతాయి. అప్పులు కూడా ఎవరు చేశారు? మన బ్రెయినే చేసింది. మన మైండ్ చెప్తేనే కదా అప్పులు చేస్తాము. సో ఇవన్నీ చేయడానికి మన ఆలోచనలే కదా కారణం. అలాగే అసెట్స్, ప్రాపర్టీస్, ఇవాళ రేపు ధనవంతులు, అది కూడా మైండ్ చెప్తేనే కదా చేస్తున్నారు. దానివల్లనే కదా సక్సెస్ అవుతారు. సో రెండిటికి మైండే కారణం అండి. ఒక మనిషి సక్సెస్ అవ్వాలన్నా, ఒక మనిషి నాట్ సక్సెస్ఫుల్ అయినా. ఈ మధ్యకాలంలో ఈ రీవైర్ యువర్ బ్రెయిన్ అని అంటున్నారు. అసలు ఈ టర్మినాలజీ ఏంటండి? అర్థం అవ్వట్లేదు అసలు. వాట్ ఈస్ రీవైర్ యువర్ బ్రెయిన్ అని? యాక్చువల్గా రీవైరింగ్ అంటే దీన్ని సైన్స్లో న్యూరోప్లాస్టిసిటీ అంటారు. ఏంటంటే మన అలవాట్లు బట్టి మన న్యూరాన్స్ అన్నీ ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉంటాయి అన్నాను కదా. ఇప్పుడు ఏ అలవాటైతే మీరు మళ్ళీ మళ్ళీ అనుకుంటారో, ఫర్ ఎగ్జాంపుల్ అఫర్మేషన్స్ అంటాం. అఫర్మేషన్స్ అంటే ఏంటి? మనం ఏదైతే కోరుకుంటామో ఆ కోరిక ఆల్రెడీ జరిగినట్టుగా మనము 10 సార్లు 20 సార్లు వీలైతే రోజంతా మనం మనసులో అనుకుంటూ ఉంటే మొదట్లో మన బ్రెయిన్ నమ్మదు, కానీ ఒకసారి అది నమ్మడం స్టార్ట్ చేస్తే దానికి ఒక అలవాటుగా మారిపోతుంది. అలవాటుగా మారినప్పుడు ఆ కొత్త కనెక్షన్స్ ని రీవైరింగ్ అంటారు. అలాగే పాత అలవాట్లు పోవడం అంటే నెగటివ్ థింకింగ్ నుంచి బయటపడడం. ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ సిగరెట్ స్మోకింగ్, డ్రింకింగ్ ఇలాంటి అలవాట్లు ఉన్నప్పుడు వాళ్ళ బ్రెయిన్ ఒక ప్యాటర్న్స్ లో ఉంటుంది. ఈ అలవాట్ల నుంచి బయటపడితే మీరు ఆ కనెక్షన్స్ అనేటివి మెల్లిగా తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఏ అలవాటు నేర్చుకుంటారో అలా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ టైం కార్ డ్రైవ్ చేస్తున్నారు అనుకోండి, సో మీరు ఎలా డ్రైవ్ చేస్తారు? ఎక్కడ క్లచ్ ఉందో, యాక్సిలరేటర్ ఉందో, గేర్ ఎక్కడుందో టెన్షన్ అవుతారు కదా.
అసలు మనకి ఎలా ఫుల్ అన్ని చూసి మనం పెడుతూ ఉంటాం కాలు చెయ్యి అంతా. కానీ ఒక 2 నెలలు ఒక నెల మీరు రెగ్యులర్గా కార్ డ్రైవింగ్ ప్రాక్టీస్కి వెళ్ళారనుకోండి, దాని తర్వాత మీరు ఎలా డ్రైవ్ చేస్తారు? ఆటోమేటిక్గా డ్రైవ్ చేస్తారు, పక్కన ఉన్న వాళ్ళతో మాట్లాడతారు, రోడ్డు పైన వస్తే తిడతారు కూడా ఎవరినైనా, అండ్ మ్యూజిక్ కూడా వింటారు. ఇన్ని పనులు ఎలా చేయగలుగుతున్నారు ఒకటేసారి? ఎందుకంటే కార్ డ్రైవింగ్ అనేది మీకు సబ్ కాన్షియస్ బ్రెయిన్ లో రిజిస్టర్ అయిపోయింది. దీన్ని స్ట్రాంగ్ గా వైరింగ్ అయిపోయింది మీ బ్రెయిన్ లో. ఇప్పుడు ఒక మేధావి బ్రెయిన్ కి, ఐన్స్టైన్ బ్రెయిన్ కి నార్మల్ మనిషికి బ్రెయిన్ కి తేడా ఏంటంటే ఈ రీవైరింగే. వాళ్ళల్లో ఎక్కువ కనెక్షన్స్ ఉన్నాయి, మనలలో తక్కువ కనెక్షన్స్ ఉంటాయి. మనం ఎంత కొత్త పనులు రోజు చేస్తుంటామో, ఎన్ని కొత్త విషయాలు మనం నేర్చుకుంటుంటామో, ఏదైతే కోరుకుంటున్నామో దాన్ని పదే ఎన్నిసార్లు అనుకుంటుంటామో దాన్ని బట్టి మన బ్రెయిన్ వైరింగ్ అవుతుందండి. దీనే న్యూరోప్లాస్టిసిటీ. న్యూరోప్లాస్టిసిటీ. ఇప్పుడు దీంతో మనకి బెనిఫిట్స్ ఏముంటాయి అండ్ దీంతో మనం గోల్స్ అచీవ్ చేసుకోవడం కావచ్చు, ప్రాబ్లమ్స్ ఏదైనా సాల్వ్ చేసుకోవడం కావచ్చు, ఎలా కనెక్ట్ చేసుకోవాలి, ఎలా యూజ్ చేసుకోవాలి? డెఫినెట్గా చేసుకోవచ్చు. ఇందులో కొంతవరకు మనం ఎన్ఎల్పి కూడా వాడవచ్చు. న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ అంటే ఇప్పుడు క్షణాల్లో వాళ్ళకున్న నెగటివ్ హ్యాబిట్ నుంచి బయటపడ్డం. ఆ బయటపడినప్పుడు ఏంటంటే కొంతవరకు ఆ ప్యాటర్న్స్ మారడానికి ట్రై చేసుకుంటాం అనమాట. మళ్ళీ వాళ్ళు ఆ అలవాటు నుంచి బయటపడతారు కదా, అప్పుడు ఆ కనెక్షన్స్ తెగిపోతాయి, కొత్త కనెక్షన్స్ అనేవి సృష్టిస్తాయి. సో దీన్ని మేనిఫెస్టేషన్లో ఎలా మనం కోరిలేట్ చేసుకోవచ్చు అంటే, కొత్తగా కనెక్షన్స్ ఫామ్ అయినప్పుడు, కొత్తగా కనెక్షన్స్ అంటే ఇప్పుడు జీవితం అందరు మార్చుకోవాలనుకుంటారు కదా, మార్చుకోవాలంటే ఇక్కడ మారాలి, ఆలోచనలు మారాలి. సో ఆలోచనలు మారితే మన బ్రెయిన్ కనెక్షన్స్ మారుతాయి, మన కనెక్షన్స్ మారితే మన జీవితంలో ఆ అవకాశాలు అనేది కనపడతాయి. సో దిస్ ఈస్ ద రీవైరింగ్ వెనకాల ఉన్న సీక్రెట్. చాలా మంది ఒక జీవితంలో ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఆగిపోతున్నారు బికాస్ ఆఫ్ నెగిటివ్ థింకింగ్ వల్ల. సో ఈ నెగిటివ్ థింకింగ్ని ఓవర్కమ్ చేయాలని అంటే ఒక మనిషి ఎలా? నా దగ్గర ఒక బాటిల్ ఉంది, ఇది మన మైండ్ అండి. రైట్, దీంట్లో కొన్ని పుల్లలు ఉన్నాయి. రైట్, ఇటువంటి పుల్లలు ఇవి మన నెగిటివ్ థాట్స్ ఆర్ నెగిటివ్ థింకింగ్. నార్మల్ గా మైండ్ పీస్ఫుల్ గా ఉంది, లోపల నెగిటివ్ థాట్స్ ఉన్నాయి, థింకింగ్ ఉన్నాయి, మైండ్ అంత డిస్టర్బ్ గా లేదు, అంత ఇబ్బంది ఉండదు. కానీ మైండ్ కొంచెం డిస్టర్బ్ అయితే, నెగటివ్ థాట్స్ అండ్ థింకింగ్ తో డిస్టర్బ్ అయినప్పుడు వచ్చే సౌండే ఆ ఫ్రస్ట్రేషన్, ఇరిటేషన్, యాంగర్. ఇప్పుడు ఈ పాజిటివ్ అనేది ఏదైతే మనం నింపడానికి డైలీ లైఫ్లో మంచి పీపుల్తో ఉండడం ద్వారా కూడా పాజిటివ్ థాట్స్ అనేది ఉంటుంది. అలానే ఎన్విరాన్మెంట్ కూడా మంచిగా ఉండడం ద్వారా కూడా పాజిటివ్ థాట్స్ ఉంటుంది. ఇంకా ఏం చేస్తే ఈ పాజిటివ్ మైండ్ సెట్ అనేది మనం ఎక్కువ డెవలప్ చేస్తాం? రోడ్డు మీద ర్యాండమ్గా వెళ్తూ నలుగురు నాపి వాళ్ళకు ఒక 2 minutes స్టోరీ చెప్పారు. స్టోరీ సేమ్, క్వశ్చన్ సేమ్, కానీ వాళ్ళు చేసిన చేంజ్ ఏంటంటే సగం మందికి స్టోరీ చెప్పేటప్పుడు చేతిలో ఒక కోల్డ్ బెవరేజ్ ఇచ్చారు, మిగతా సగం హాట్ బెవరేజ్ పట్టుకొని స్టోరీ విన్నారు. మనం పట్టుకునేది మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతుంటే మన చుట్టూ ఉన్న మనుషులు ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు.